టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో సంచలనం నెలకొంది. డ్రగ్స్ కేసు నిందితుడు కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్ గా మారాడు. 6 నెలల క్రితం కెల్విన్ పై ఈడీ కేసు నమోదు చేసింది. ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. అయితే ఎక్సైజ్ అధికారుల ముందు నోరు విప్పని కెల్విన్ ఈడీ కేసుతో అప్రూవర్ గా మారి సినీ తారల చిట్టా విప్పుతున్నాడు. టాలీవుడ్ సెలబ్రిటీలకు కెల్విన్ భారీగా డ్రగ్స్ అమ్మినట్టుగా తెలుస్తోంది. కెల్విన్ విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించినట్టుగా సమాచారం. డ్రగ్స్ లావాదేవీల వివరాలను కెల్విన్ ఈడీ ముందు బయట పెట్టడంతో సినీ తారలకు ఉచ్చి బిగిస్తోంది. కెల్విన్ అకౌంట్లోకి సినీ తారలు భారీగా నిధులను బదిలీ చేసినట్టుగా ఈడీ గుర్తించింది. ఇప్పటికే కెల్విన్ అకౌంట్ను ఫ్రీజ్ చేసిన ఈడీ అధికారులు కెల్విన్ అకౌంట్ ఆధారంగా సినీ తారల అకౌంట్లను ఫ్రీజ్ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కెల్విన్ అప్రూవర్గా మారడంతో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? టాలీవుడ్లో ఈ కేసు ఎటువంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది? డ్రగ్స్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ప్రధాన నిందితుడు కెల్విన్ మాత్రం ఈడీ అధికారుల ఎదుట కూడా అప్రూవర్గా మారినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇతనే ప్రధాన నిందితుడు. ఇతని చుట్టే అంతా కూడా డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా ముడిపడి ఉందని చెప్పాలి. ఇక గతంలో ఎక్సైజ్ శాఖ అధికారులు వివిధ కోణాల్లో విచారించినప్పుడు కొన్ని కీలక ఆధారాలు సేకరించడం జరిగింది. ఇక ఎక్సైజ్ శాఖ ఇచ్చిన ఆధారాలను బేస్ చేసుకొని ఈడీ కెల్విన్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. గడిచిన 6 నెలల క్రితము ఇతని పైన ఈడీ కేసును నమోదు చేయడం జరిగింది. ఈడీ ఎదుట కూడా కెల్విన్ ఎవరైతే ఉన్నారో ప్రధాన సూత్రధారి ఇతను విదేశాల నుండి కావచ్చు, అలాగే గోవా మార్గంగా ముంబై మార్గంగా హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయాలు జరిపిన ప్రధాన నిందితుడు కెల్విన్ అనేది ఈడీ అధికారుల ముందల విచారణకు హాజరైనప్పుడు మాత్రం నోరు విప్పలేదు. కానీ అప్రూవర్గా మారినప్పుడు మాత్రం సినీ తారలకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం కొన్ని విషయాలు ఈడీ అధికారులకు వెల్లడించడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు సినీ తారలకు దాదాపు 12 మంది సినీ తారలకు ఈడీ సమన్లు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న దాదాపు 11 గంటల పాటు టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ను ఈడీ దీనికి సంబంధించి కూడా కొన్ని కోణాల్లో అతన్ని ప్రశ్నించినప్పుడు కీలకమైన ఆధారాలు రాబట్టడం జరిగింది. కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, అలాగే స్టేట్మెంట్ సంబంధించిన పేపర్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కెల్విన్ విషయానికి వస్తే మాత్రం కెల్విన్ ఇచ్చిన ఆధారాలే కావచ్చు, అలాగే కెల్విన్ ఏవైతే అకౌంట్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరిగాయో సినీ తారలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చాలా స్పష్టంగా తెలుస్తోంది. కెల్విన్ ట్రాన్సాక్షన్ జరిపాడని చెప్పి ఈ నేపథ్యంలో ఈడీ సినీ తారలకు నోటీసులు కూడా సమన్లు ఇష్యూ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు చార్మి కూడా అటెండ్ కాబోతోంది, మరికొంతమంది సినీ తారలు కూడా అటెండ్ కాబోతున్నారు. ప్రధానంగా గతంలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆర్థిక పూరి జగన్నాథ్ యొక్క స్టేట్మెంట్సే కావచ్చు, ట్రాన్సాక్షన్సే కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్సే కావచ్చు, ఇక సినిమాలకు సంబంధించిన విదేశాల్లో జరిగిన ట్రాన్సాక్షన్సే కావచ్చు, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని డ్రగ్స్ ముమ్మరంగా పరిశీలిస్తే డ్రగ్స్కి సంబంధించిన అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి, కెల్విన్కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది, అలాగే ఎవరెవరి అకౌంట్లోకి ఎంత అమౌంట్ వెళ్ళింది అనేది మాత్రం ఎంతవరకు మనీ లాండరింగ్ జరిగింది, ఇది హవాలా ద్వారా వెళ్ళిందా లేదంటే బిట్ కాయిన్ రూపంలో వీరు ట్రాన్సాక్షన్స్ జరిపారన్నది కూడా ఈడీ అధికారులు చాలా స్పష్టంగా లోతుగా దర్యాప్తు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. చూడాలి మరి, ఎందుకంటే కెల్విన్ తో పాటుగా మరికొంతమంది ఇందులో డ్రగ్స్ ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్నారు. జోసెఫ్ కావచ్చు, విక్టర్ కావచ్చు, అలాగే మహమ్మద్ ఉస్మాన్ కావచ్చు, అలాగే అబాబ్ ఎవరైతే ఉన్నారో కెల్విన్ అకౌంట్ ఆధారంగా మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖుల అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా రోహిత్, ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో కెల్విన్ ఎవరైతే ప్రధాన నిందితున్నాడో అతని అకౌంట్ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇక అతనిచ్చిన సమాచారం మేరకే ఇటు ఉన్నారు కావచ్చు, దానికి సంబంధించిన అకౌంట్కి సంబంధించిన అన్ని వ్యవహారాల పైన కూడా ఇప్పటికే ఈడీ దృష్టి కేంద్రీకరించి ఒకవేళ ఎంటైర్ ఈ కేసులో కనుక కొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత వాస్తవంగా సినీ తారలకు సంబంధించిన అకౌంట్లో నుండి కెల్విన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లుగా ఆధారాలు సేకరిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీరి అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసే అవకాశం అంటే ఈ స్థాయిలో అంటే దర్యాప్తు స్థాయిలో ఉంది కాబట్టి విచారణ మొదటి రోజు నిన్న ప్రారంభమైంది కాబట్టి ఇంకా మరికొన్ని రోజులు విచారణ చేయాల్సి ఉంటుంది కాబట్టి 12 మంది సినీ తారలకు సంబంధించిన తర్వాత ఖచ్చితంగా ఒకవేళ ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అలాగే వీరు విదేశాలకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా ట్రాన్సాక్షన్ జరిగాయి అని చెప్పి కనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా అకౌంట్స్ను ఫ్రీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఎక్కడైతే క్లీన్ చిట్ తీసుకోవడం జరిగిందో మరోసారి కేసు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రోహిత్, కిరణ్, ఇప్పటికే అప్పుడు
ఎక్సైజ్ అధికారులు డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ ప్రముఖులను విచారించినప్పుడే పెద్ద స్థాయిలో సంచలనం రేపింది. ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ఆ కేసు నుంచి లీడ్స్ తీసుకొని విచారిస్తూ ఉండటం, 12 మందికి నోటీసులు పంపించడంతో సినీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తున్నారు? రైట్ రోహిత్, ఇది ఈ కేసు ఎంటైర్ ఎపిసోడ్ కనుక గమనించినట్లయితే ఎక్సైజ్ శాఖ గతంలో చాలా వరకు దేశవ్యాప్తంగా కూడా డ్రగ్స్ స్కామ్ అనేది వెలుగులోకి రావడం, సినీ తారలను ఒక్కొక్కరిగా పిలిపించి విచారించడం, స్టేట్మెంట్స్ రికార్డ్ తీసుకోవడం, వాంగ్మూలాలను కూడా రికార్డ్ అనాలిసిస్ ద్వారా రికార్డింగ్ ద్వారా వీరిని విచారించడం అనేది ఆ గతంలో సంచలనం రేకెత్తించింది. ఇక ఈడీ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనీ లాండరింగ్ అంటే హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగింది. విదేశాల నుండి డ్రగ్స్ దిగుమతి అయ్యాయి. అలాగే మరికొంతమంది అకౌంట్ నుంచి చేతులు మారాయి. ఎవరెవరు ఎంత అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది మాత్రం దృష్టి కేంద్రీకరిస్తుంది. కాబట్టి ఈ కేసు కనుక కమిషనర్ అయితే అడుగుతున్న ప్రశ్నలు ప్రతి ఒక్కటి కూడా స్టేట్మెంట్ ఆధారంగా ఇక్కడ ప్రూఫ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, గడిచిన 2015 నుండి 2017 మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్తో పాటుగా వారికి డౌట్స్ ఉన్న ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిపైన కూడా దృష్టి కేంద్రీకరిస్తోంది. ఇప్పటికే సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా ఉచ్చుబుచ్చుకుంటుంది. కాబట్టి ఇప్పటికే పూరి జగన్నాథ్ను విచారించింది. ఈ దర్బార్లో కూడా పిలిపించిన అలాగే ఏవైతే ప్రూఫ్స్తో పాటుగా రావాల్సి ఉంటుంది, ఆఫ్రికా దేశానికి సంబంధించిన అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని కూడా పిలిపించి ఆధారాలు సేకరించే అవకాశం ఉంటుంది. చార్మితో పాటు మరికొంతమంది కూడా సినీ తారల అకౌంట్స్ను వారి ట్రాన్సాక్షన్స్ కూడా స్వీకరించి దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా టాలీవుడ్లో మాత్రం ఇది ప్రకంపనలు సృష్టించని చెప్పాలి రోహిత్. థ్యాంక్ యూ కిరణ్.